అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములంతా ఫుల్ ఖుషీలుండొచ్చురు. ఆడిబిడ్డ ఇంటికొచ్చి రాఖీ కట్టినందుకు అన్నదమ్ములు, ఉన్నంతల కట్నాలు పెట్టినందుకు అక్క చెల్లెళ్ళు మా సంబరంగా చేసుకున్నారు పండుగ. ఇక ఆడాడా అక్కల అలుగుడు సుత నడిచిందనుకోర్రి, అది ఏరే ముచ్చట. మన ఇండ్లల్లా రాఖీ పండుగ జోరుగా చేసుకున్నాం. మరి రాష్ట్రంలా దేశంలా ఎట్లెట్లా నడిచిందో సుత అరుసుకోవాలి కదా. మంత్రి మేడాలు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలంతా మురుంబెట్టి రాకెట్లు కట్టిండ్రు సీఎం రేవంత్ రెడ్డి సార్కు. అట్లనే మంత్రులకు కూడా మస్తు మంది కట్టి నోరు తీపియేసిండ్రు. ఇగిటి చూడుర్రి, కేటీఆర్ సార్కు, హరీష్ రావు సార్కు రాకెట్లు కట్టడానికి ఎంత మంది వచ్చిండ్రో. పండుగ నాడు నా షెల్లే నాకు రాఖీ కట్టకపాయే, అయినా నేనెప్పుడు రక్షణ ఉంటా అని ట్విట్టర్లో రాసిండు రామన్న. మందుదంద కేసులా కవితక్క జైలుండే వరకు నిండుదనం అనిపించలేదట పండుగ. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా మస్తు మంది రాకెట్లు కట్టి దీవెనార్తి తీసుకున్నారు. అన్ని పార్టీల లీడర్లు, యాక్టర్లు, సెలబ్రిటీల చేతులు రాకెట్లతో నిండినాయి. గవర్నర్ సార్ కాడికి సుతా చాలా మంది వచ్చిండ్రు. పల్లె నుంచి పట్నం దాకా, అమీర్ల నుంచి గరీబుల దాకా, చిన్నలకెళ్లి పెద్దల దాకా అందరిండ్ల పండుగ జరిగింది. ఆర్టీసీ బస్సుల ఆడోళ్లకు ఫ్రీ కాబట్టి శీతం తిరిగిండ్రు. మార్కెట్ల తీర్ రేకలొచ్చినాయి. మిఠాయి షాపులకు ఫుల్ గిరాకీ. ఇటు చూడుర్రి, సిద్దిపేట జిల్లాల ఓ గురుకులంలకు ఓనియకుంటే నాయన భుజాల మీదికి తమ్ముడెక్తే కిటికీలకెళ్లి రేకగట్టింది అక్క. భూపాలపల్లి జిల్లా గుడాడ్పల్లిలా అచ్చం రాకెట్ల లెక్కుండే కృష్ణకమలం పూలు కడతారు అక్కలు. ఇటు చూడుర్రి, ప్రధానమంత్రి మోడీ సార్కు కట్టేతానికి ఎంత మంది వచ్చిండ్రో. ఎవ్వళ్ళను నారాజ్ చేయలే సార్సుత. రాష్ట్రపతి ముర్ము మేడం రాకెట్ల పండుగకు అన్ని రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ స్కూల్ పోరాలను పిలుచుకున్నది. అటు జమ్మూ కాశ్మీర్ లా లోకల్ అక్కలు జవాన్లకు రాకెట్లు కట్టిండ్రు. ఆడీడానేం లేదు, దేశమంతా సంబురంగా జరిగింది రాఖీల పండుగ.